రైట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. అండ్ దాంతోపాటు ఆల్రెడీ దానికి ఏంటంటే వాళ్ళు ఎవరికి ఎప్పటి నుంచో పర్మిషన్స్ రావట్లేదు. ఇంతేకాకుండా వాళ్ళకి అక్కడ మీరు చెప్పే సున్నం చెరువులు అక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇంతేకాకుండా అల్లాపూర్ అండ్ గుట్టల బేగంపేట మధ్యలో వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్నది. అన్నీ తెచ్చి హైడ్రా మీద పెట్టేసి హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ అని చెప్పి మాకు ఆపాదిస్తున్నారు. యాక్చువల్గా అల్లాపూర్ సర్వే నెంబర్ 31 అండ్ గుట్టల బేగంపేట ఉన్న సర్వే నెంబర్ 15 వీళ్ళకి ఆ మధ్యలో ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఆ ఇష్యూస్లో మేమంటున్నాం మీది అల్లాపూర్ అయి ఉండొచ్చు, గుట్టల బేగంపేట అయి ఉండొచ్చు, నాకు సంబంధం ఏంటి, అది చెరువు అనేది చెప్తున్నాం అన్నమాట. నువ్వు ఏది అది ఈ ఊరు ఉండొచ్చు, ఆ ఊరు ఉండొచ్చు, అది సర్వేలో తేలుండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అన్ ఎఫ్టీఎల్. ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ లేక్ అనమాట. అది సర్వేది అది హైకోర్టు చెప్పిన ఆదేశాలు ఇచ్చిన సర్వే అది బిట్వీన్ అల్లాపూర్ అండ్ దీని గురించి ఇచ్చింది సర్వే. అది ఇది అల్లాపూర్ది గుట్టల బేగంపేట మధ్యలో వాళ్ళ మధ్యలో సర్వే నెంబర్ 31 దానికి సర్వే చేసింది. అది దానికి చేసిన సర్వే అనమాట. ఓకే యా బిగ్ బ్రేకింగ్ అనేది ఏం కావాలి మీకు అంటే ఆయనకి ఏమైనా మసాలా కావాలేమో లక్ష్మీకాంత్ సున్నం చెరువు గట్టిగా పట్టుకున్నాడు ఎందుకో మరి నాకు తెలియదు. ఎందుకు లక్ష్మీకాంత్ అంత పట్టుకున్నావు నువ్వు? నీదేమైనా ప్లాట్ ఉందా అక్కడ అంత గట్టిగా పట్టుకున్నావు ఎందుకు చెప్పు? ఎవరు మా సీఏ? రైట్ కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. నిన్న యాకత్పుర మ్యాన్ హోల్లో ఒక పాప పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. జిహెచ్ఎంసీ కూడా దానిపైన స్పందించింది. అయితే దానికి పూర్తి బాధ్యత హైడ్రాని అంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రశ్నించాము, విధుల నుంచి తొలగించామంటున్నారు. మిగిలిన ప్రదేశాలపై కూడా ఫోకస్ చేస్తామని చెప్పి వివరణ ఇస్తున్నారు.